ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయ్యిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్కి రీట్రేస్మెంట్ అనేది జరిగిందండి. లో నుంచి హైకి మనం ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న బయ్యర్స్ని మనం కన్సిడర్ అనేది చేయొద్దు. అలాగే ఇక్కడ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ గిటంగా రీట్రేస్మెంట్ అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ని మనం కన్సిడర్ అనేది చేయలేము. అలాగే ఇక్కడ బయ్యర్స్ గిటంగా వచ్చుంటారండి. ఈ బయ్యర్స్ గిటంగా రీట్రేస్మెంట్ అనేది జరిగింది. లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మళ్ళీ మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న బయ్యర్స్ని మనం టార్గెట్ అనేది చేయలేము. ఇక్కడ ఓన్లీ పైన సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఈ సెల్లర్స్ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ లెవెల్ పైన మనం బయింగ్ సైడ్ ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంతమంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉండుంటారు. ఈ బయ్యర్స్ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది రావచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ BTS లో బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నా బయ్యర్స్ మంచి ప్రాఫిట్ లో ఉంటారు. అలాగే సెల్లర్స్ కి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మీరు చూస్తే పైన విక్కులు అనేటివి ఫామ్ అయినాయండి. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేటివి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి డైరెక్షన్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ లెవెల్ కింద ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. అలాగే పైన సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడికి వెళ్ళి మీరు లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి వీడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ వెయిట్ అనేది చేద్దాము. ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, రీట్రేస్మెంట్ జోన్ లో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని బ్రేక్అవుట్ అనేది చేస్తే మనకు ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అవుతుంది. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది ఈ జోన్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాము. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుందండి. మనం 140 పాయింట్స్ వరకు వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మన టార్గెట్ అనేది ఓవర్ అచీవ్ అనేది అయ్యిందండి. ఇక్కడ 210 పాయింట్స్ వరకు మనం టార్గెట్ అనేది తీసుకున్నాము. ఇక్కడ ఏం లేదండి, రీట్రేస్మెంట్ జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.